వెల్కమ్ టు మూవీ మిక్చర్. శర్వానంద్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. కపుల్ ఫ్రెండ్లీతో సాలిడ్ సక్సెస్ టేస్ట్ చేశాడు సంతోష్ శోభన్. ఫ్లాప్స్ లో ఉన్న ఈ యంగ్ హీరోలకు ఈ ఏడాది జోష్ నింపింది. మరికొన్నాళ్లుగా హిట్టే చూడని ఆ స్టార్ హీరోలు 2026 లోనైనా గట్టెక్కుతారా? ఫెయిల్యూర్స్ లో ఉన్న హీరోలంతా ఒక్కొక్కరుగా సక్సెస్ ట్రాక్ ఎక్కేస్తున్నారు. నాగ చైతన్య, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, ఆది సాయి కుమార్ వరకు గత ఏడాది గట్టెక్కితే ఈ ఏడాది శుభారంభం చేశారు శర్వానంద్ అండ్ సంతోష్ శోభన్. అయితే ఇంకొంతమంది మిడ్ రేంజ్ హీరోలు కొన్నేళ్లుగా ఫ్లాప్స్ లో కొట్టుమిట్టాడుతున్నారు. వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది విజయ్ దేవరకొండ. 2018లో వచ్చిన టాక్సీ వాలాతో హిట్ చూసిన ఈ రౌడీ బాయ్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తో వస్తున్న యాక్షన్ మూవీతో ఎంట్రీ తీసుకున్న నో సక్సెస్. ఈ ఏడాది బ్యాచులర్ లైఫ్ కు గుడ్ బై చెప్పిన విజయ్ దేవరకొండ 2 ఫిల్మ్స్ లోడ్ చేస్తున్నాడు. భార్య రష్మికతో కలిసి రణబాలి చేస్తున్న రౌడీ బాయ్ సెప్టెంబర్ 11న ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాడు. కీర్తి సురేష్ తో కలిసి రౌడీ జనార్దన్ ను పట్టాలెక్కించాడు. ఇది కూడా ఈ ఏడాదే తెచ్చే ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇంచుమించుగా 8 ఏళ్లుగా సక్సెస్ ట్రాక్ తప్పిన విజయ్ కు అర్జెంటుగా హిట్ ఓ నీడ్. ఇక పెళ్ళయ్యాక ఓ హిట్ పడితే వచ్చే ఆ కిక్కే వేరు. ఈ ఏడాది విజయ్ కు మరో స్వీట్ ఇయర్ గా మారుతుందేమో చూడాలి. నితిన్ కొన్నాళ్ల నుండి డిజాస్టర్స్ చవి చూస్తూనే ఉన్నాడు. భీష్మ తర్వాత వరుస పరాజయాలు ఎదురవుతూనే ఉన్నాయి. గత ఏడాది వచ్చిన రాబిన్ హుడ్, తమ్ముడు 2 భారీ డిజాస్టర్లుగా మారాయి. ఈ ఏడాది కూడా 2-3 ఫిల్మ్స్ కమిట్ అయ్యాడు నితిన్. ఐవి ఆనంద్ దర్శకత్వంలో ఓ భారీ సైన్స్ ఫిక్షన్ చేస్తున్న నితిన్ ఆయి దర్శకుడు అంజితో మరో మూవీ, కొత్త దర్శకుడితో మరో మూవీ చేస్తున్నాడట. మరి ఈ ఏడాది వీటిల్లో ఒక్క సినిమాతోనైనా ముందుకొస్తాడో రాడో అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. గోపీచంద్కు విజయం ఆమడ దూరంలో ఆగిపోతుంది. 2021లో వచ్చిన సిటీ మార్ తర్వాత సాలిడ్ హిట్ చూడలేదు మ్యాచో స్టార్. నెక్స్ట్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో చారిత్రాత్మక యాక్షన్ ఎంటర్టైనర్ భారత్ వర్ష చేస్తున్నాడు. ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీతో గోపీచంద్ బౌన్స్ బ్యాక్ అవుతాడేమో చూడాలి. 3 ఏళ్ల భారీ గ్యాప్ తర్వాత అఖిల్ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. సోలో హీరోగా సక్సెస్ చూడని వరుణ్ తేజ్ హారర్ కామెడీతో కంబ్యాక్ కోసం ట్రై చేస్తున్నాడు. లైలాతో హ్యాట్రిక్ ఫ్లాప్స్ ఖాతాలో వేసుకున్న విశ్వక్ సేన్ ఈ ఏడాది కూడా తన పరంపరను కంటిన్యూ చేశాడు. ఫంకీతో డిజాస్టర్ చూసిన మాస్కా దాస్ కు ఈ ఏడాది సక్సెస్ అందిస్తుందా? రామ్ పోతినేని, సిద్ధు జొన్నలగడ్డ సంగతేంటి? ఏజెంట్ దెబ్బకు అఖిల్ అడ్రస్ గల్లంతైంది. 3 ఏళ్ల నుంచి సిల్వర్ స్క్రీన్ కు దూరంగా ఉన్నాడు అక్కినేని హీరో. భారీ గ్యాప్ తీసుకుని విలేజ్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా లెనిన్ పట్టాలెక్కించాడు. మేలో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా జూన్ 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నాగ చైతన్యకు తండేల్ 2.0గా మారినట్లు లెనిన్ కూడా అఖిల్ కు అలాంటి రిజల్ట్ ఇస్తుందేమో చూడాలి. రామ్ పోతినేని కూడా చాలా కాలంగా హిట్ సౌండ్ వినలేదు. ఇస్మార్ట్ శంకర్ తరువాత బ్లాక్ బస్టర్ చూడని రామ్ పోతినేని గత ఏడాది ఆంధ్ర కింగ్ తాలూకాతో ఓకే అనిపించుకున్నప్పటికీ బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్ గానే మిగిలింది. ఇక కాస్త బ్రేక్ తీసుకున్న రామ్ కొత్త సినిమా పట్టాలెక్కించనున్నాడట. మరి ఈ ఏడాదే వస్తాడో నెక్స్ట్ ఇయరే పలకరిస్తాడో చూడాలి. వరుణ్ తేజ్ సోలో హీరోగా సక్సెస్ చూసి కాలమవుతోంది. గద్దలకొండ గణేష్ తర్వాత F3తో హిట్ అందుకున్న అది వెంకీ అనిల్ రావిపూడి ఖాతాలో చేరిపోయింది. ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ బాంబ్సే. అందుకే ఈసారి హర్రర్ కామెడీని నమ్ముకుని కొరియన్ కనకరాజ్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. విశ్వక్ సేన్ కూడా కొన్ని సంవత్సరాలుగా ఫెయిల్యూర్ చూస్తూనే ఉన్నాడు. లాస్ట్ ఇయర్ లైలా, ఈ ఏడాది ఫంకీతో ఫ్లాప్స్ పరంపరను కంటిన్యూ చేసిన మాస్కా దాస్ ఈసారి తన దర్శకత్వంలో కల్ట్ అనే వైలెంట్ ఫిల్మ్ చేస్తున్నాడు. అలాగే లెగసీ అనే పొలిటికల్ డ్రామాలో నటిస్తున్నాడు. ఈ 2 ఈ ఏడాదే రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. సిద్ధు జొన్నలగడ్డను కూడా డిజాస్టర్స్ వెంటాడుతున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థలో సినిమాలు చేస్తున్నాడు. మరి ఈ ఫెయిల్యూర్ హీరోల్లో 2026 ఎవరికి హిట్ ఇస్తుందో, ఎవరికి హ్యాపీనెస్ తెస్తుందో చూడాలి. సౌత్ లో మోస్ట్ డిమాండబుల్ హీరోయిన్స్ అంటే వీళ్ళే. టాలీవుడ్ లో ఆమె సినిమాలు చేయలేదు, కానీ కోలీవుడ్ స్టార్ హీరోలను మడత పెట్టేస్తోంది. మరొకరు ఇక్కడ ఫ్లాప్ హీరోయిన్ అయినా సరే పాన్ ఇండియా ఆఫర్స్ ని కొల్లగొట్టేస్తోంది. ఇంకొకరు ఒక్క సినిమాతో పాపులారిటీ తెచ్చుకుని క్రేజీ ఆఫర్స్ ని పట్టేస్తున్నారు. ఇంతకీ వాళ్ళెవరో చూద్దాం. డ్రాగన్ మూవీ బ్లాక్ బస్టర్ అవడంతో యూత్ హార్ట్ థ్రోబ్ గా మారింది కయాద్ లోహర్. అప్పటి వరకు కయాద్ అందం, టాలెంట్ పట్టించుకొని మేకర్స్ ఆమె డేట్స్ కోసం ఎదురు చూసేంత బిజీగా మారింది. ప్రెజెంట్ టాలీవుడ్, కాలీవుడ్, మాలీవుడ్ అని తేడా లేకుండా సినిమాలకు సైన్ చేస్తూ మునుపెన్నడూ లేనంత బిజీగా మారిపోయింది మిస్ అస్సామి. ఆమె ఖాతాలో ఏకంగా 7 సినిమాలున్నాయి.
తెలుగు రీఎంట్రీ ఫంకీలో తడబడినా ఆమె ఖాతాలో ప్యారడైజ్ రూపంలో మరో బిగ్ ఆపర్చునిటీ తగిలింది. ఇందులో సుబ్బు క్యారెక్టర్ చేస్తోంది కయాదు. ప్రేమలతో పాపులారిటీ సంపాదించిన మమితా బైజుకు ఓన్ ఇండస్ట్రీ కన్నా తమిళ మేకర్స్ రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. డ్యూడ్ సక్సెస్ కూడా ఇందుకు దోహదపడుతోంది. వరుసగా స్టార్ హీరోలతో నటిస్తోంది మమిత. జననాయకంలో విజయ్, విశ్వనాథ్ అండ్ సన్స్ లో సూర్య, కరాలో ధనుష్, విష్ణు విశాల్ ఇరండు వానం చేస్తోంది క్యూటీ. తెలుగులో ఒక్క సినిమాకు సైన్ చేసిన దాఖలాలు లేవు. కానీ మేడం రెమ్యూనరేషన్ 1 కోటి దాటిపోయిందని సమాచారం. కన్నడ కస్తూరి రుక్మిణి వసంత్ ఓన్ ఇండస్ట్రీలో తప్ప మరో చోట సక్సెస్ కావడం కష్టం. కానీ పాన్ ఇండియా చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అంటే అమ్మడి పేరే ఫస్ట్ వినిపిస్తోంది. టాక్సిక్, డ్రాగన్ లాంటి బిగ్ స్కేల్ చిత్రాల్లో నటిస్తున్న కాంతార బ్యూటీ కాలీవుడ్లో ధనుష్ మూవీకి కమిట్ అయిందని టాక్. ఈ లైనప్, ఈ క్రేజీ చూస్తుంటే ఫ్యూచర్లో ఈ భామలే సౌత్ క్వీన్స్ గా మారుతారేమో. బాక్సాఫీస్ లెక్కలు మారిపోయాయి. కొత్త టార్గెట్లు పుట్టుకొస్తున్నాయి. సౌత్ వర్సెస్ నార్త్ పోటీ స్టార్ట్ అయింది. టాలీవుడ్, శాండిల్వుడ్ 1000 కోట్లు కొట్టగా లేనిది మేం కొట్టలేమా అని కాలరెగరేస్తున్నారు నార్త్ హీరోస్. 1000 మార్క్ విషయంలో మొన్నటి వరకు అప్పర్ హ్యాండ్ సదరన్ బెల్ట్ దే. దురంధర్ 2 ఆ లెక్కలని సరిచేసింది. మరి నెక్స్ట్ లీడ్ తీసుకునేది ఎవరు? ఒకప్పుడు 100 కోట్లు కొడితే గొప్ప, కానీ ఇప్పుడు లెక్కలు మారాయి. 100 crore నుండి 1000 crore గా టార్గెట్ ఫిక్స్ అయింది. కేవలం ఇండియా మార్కెట్లోనే 100 కోట్లు కొల్లగొట్టడం ఎలా అనేది నార్త్ కు లెసన్స్ నేర్పింది సౌత్. దీన్ని ఛాలెంజింగ్ గా తీసుకొని బాలీవుడ్ కూడా సత్తా చాటుతోంది. అయితే ఇప్పటి వరకు 1000 కోట్ల కలెక్షన్స్ లో సదరన్ బెల్ట్ దే అప్పర్ హ్యాండ్. బాహుబలి 2, RRR, KGF 2, కల్కి, పుష్ప 2తో 1000 crore చిత్రాల జాబితాలో లాస్ట్ ఇయర్ వరకు మనదే హవా. కానీ దురంధర్ 2 వచ్చి ఆ నంబర్ సమం చేసింది. దంగల్ పేరుకు 2000 కోట్లైనా ఇండియాలో మాత్రం 500 కోట్లే. మిగిలినది చైనా మార్కెట్ నుండి కొల్లగొట్టింది. కానీ బాహుబలి 2 ఇండియా బాక్స్ ఆఫీస్ కు టార్చ్ బేరర్ అయింది. ఆ వెంటనే RRR, KGF 2 చిత్రాలు బాలీవుడ్ కు నిద్ర లేకుండా చేశాయి. కసిగా తీసుకున్న బాలీవుడ్ పఠాన్, జవాన్ రూపంలో 2000 crore ఫిలిమ్స్ దించేసింది. కానీ ఆ ఆనందాన్ని ఆవిరి చేశాయి కల్కి, పుష్ప 2 చిత్రాలు. కానీ గత ఏడాది దురంధర్తో రివెంజ్ తీర్చుకుంది. ఇలా సౌత్ మెరిసిన ప్రతిసారి బాలీవుడ్ బదులు తీర్చుకుంటూనే ఉంది. మొన్నటి వరకు 1000 crore చిత్రాల్లో సౌత్ ఇండస్ట్రీదే అప్పర్ హ్యాండ్. ఇప్పటి వరకు 1000 కోట్లు రాబట్టుకున్న సినిమాల జాబితాలో 5 సినిమాలు మనవే కాగా 4 బాలీవుడ్ ఫిలిమ్స్. కానీ దురంధర్ 2తో లెక్కలు సరిచేసింది. గత ఏడాది టాలీవుడ్ మెరవకపోవడం, కాంతారా చాప్టర్ 2 1000 కోట్లు దగ్గరగా వచ్చి ఆగిపోవడంతో సౌత్ తో ఈక్వల్ అయింది నార్త్. ఇప్పుడే అసలు సీసలైన పోటీ మొదలైంది. నెక్స్ట్ 1000 కోట్లు కొల్లగొట్టే సినిమా సౌత్ నుండి వస్తుందా, నార్త్ నుండి లోడ్ అవుతుందా అన్న ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది. 1000 crore మూవీ ఏ ఇండస్ట్రీ అందిస్తోందో, నార్త్ వర్సెస్ సౌత్ లో ఏది లీడ్ పొజిషన్ తీసుకుంటుందో చూడాలి. కాలీవుడ్ లో టాప్ షేర్ ఖాళీగా ఉందా? స్టార్స్ తమిళను సాటిస్ఫై చేయడంలో తడబడుతున్నారా? రజనీ, కమల్ సినిమాలపై క్యూరియాసిటీ పోయిందా? దళపతి విజయ్ ప్లేస్ ను అజిత్ ఫిల్ చేయడంలో ఫెయిల్ అయ్యాడా? నెక్స్ట్ తమిళ ఆడియన్స్ దేవుడులా ఫీల్ అయ్యే హీరోగా మారేది ఎవరు? టాలీవుడ్ తో పోల్చుకుంటే కాలీవుడ్ స్టార్ హీరోలకు ఉండే ఫ్యానిజం, స్టార్డమ్ వేరే లెవెల్. జస్ట్ హీరో కటౌట్ చూసేందుకే థియేటర్లకు వస్తూ ఉంటారు. కానీ కొన్ని రోజుల నుండి తమిళ తంబిలను సాటిస్ఫై చేయడంలో తడబడ్డారు స్టార్స్. రజనీ, కమల్ హాసన్ లాంటి దిగ్గజ నటులు బాక్సాఫీస్ దగ్గర వరుసగా బోల్తా పడడంతో వీరి నెక్స్ట్ సినిమాలపై ఇంట్రెస్ట్, బజ్ క్రియేట్ కావడం లేదు. రజనీ, కమల్ మల్టీ స్టారర్ ఫిల్మ్స్ చేస్తున్నా మినిమం క్యూరియాసిటీ కలగడం లేదు ఆడియన్స్ కు. కాలీవుడ్ బాక్సాఫీస్ లెక్కలు తేల్చాలంటే రజనీ తర్వాత విజయ్కే సాధ్యమని ఫీల్ అయ్యారు కాలీవుడ్ ఆడియన్స్. దళపతికి ఉన్న ఇంటర్నేషనల్ క్రేజ్ కూడా నెక్స్ట్ ఇతడే తమిళ ఇండస్ట్రీని రూల్ చేస్తాడని ఫిక్స్ అయిన టైంలో సడన్లీ పొలిటికల్ ఎంట్రీ తీసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాడు. పోనీ విజయ్ లేని లోటును అజిత్ పూడుస్తాడు అనుకుంటే లైట్ తీసుకున్నాడు తల. కార్ రేసులపై కాన్సన్ట్రేషన్ చేసి కెరీర్పై ఫోకస్ తగ్గించాడు. ఒకప్పుడు బాక్స్ ఆఫీస్ను షేక్ చేసిన విక్రమ్లో మళ్ళీ ఆ మ్యాజిక్ కనిపించడం లేదు. స్టార్స్ లేకపోవడంతో చిన్న సినిమాలు అక్కడ ఊపిరి పోసుకున్నాయి. కానీ థియేటర్స్లో హౌస్ఫుల్ కలెక్షన్స్ బోర్డు కనిపించాలన్నా, ఓ జాతర అట్మాస్ఫియర్ అవ్వాలన్నా, బాక్స్ ఆఫీస్ భారీ లెక్కలు చూపించాలన్నా స్టార్స్కే సాధ్యం. ఇప్పుడు అక్కడ టాప్ చైరే ఖాళీగా మారింది. రజనీ, కమల్ లెగసీని విజయ్, అజిత్ కంటిన్యూ చేస్తే ఇప్పుడు ఆ ప్లేస్ తీసుకోవాల్సిన టైం మిగిలిన హీరోలది. ఆ క్యూలో చాలా మంది ఉన్నా సూర్య, ధనుష్
శివకార్తికేయన్ మాత్రమే రీప్లేస్ చేయగలరు అన్నది క్రిటిక్స్ మాట. సూర్య ప్రయోగాల జోలికి వెళ్లకుండా ఆడియన్స్ ను థియేటర్స్ కు రప్పించగలిగే సినిమాలు అందించి బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ ను కొడితే టాప్ చైర్ లో కూర్చున్నట్లే. రిస్క్ చేయకుండా బాడీని కష్టపెట్టకుండా సినిమాలు చేసే ధనుష్ కూడా తమిళ ఆడియన్స్ పై ఫోకస్ చేస్తే నెక్స్ట్ తలైవా అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పుడిప్పుడే సెలెక్టివ్ సబ్జెక్ట్స్ ఎంచుకుంటున్న శివకార్తికేయన్ రొటీన్ స్టోరీల జోలికి పోకుండా సరైన సబ్జెక్ట్స్ పై కాన్సన్ట్రేషన్ చేస్తే స్టార్ హీరో ప్లేస్ ఆక్యుపై చేయొచ్చు. టాప్ హీరోలుగా మారే ఛాన్స్ వీళ్ళే తీసుకుంటారా, మరొకరికి అవకాశం ఇస్తారా చూడాలి. వెల్, ఇది వాల్చి మన మూవీ పిక్చర్. నెక్స్ట్ మూవీ పిక్చర్ లో మళ్ళీ కలుసుకుందాం. Till then, keep watching NTV.